ప్రకాశం జిల్లా ఒంగోలులో యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. యూటీఎఫ్ను మహోన్నతంగా తీర్చిదిద్దిన అగ్రశ్రేణి నాయకులకు, సభ్యులకు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. పాలకుల విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం బలహీనపడుతుందని, పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే 50 ఏళ్లలో యూటీఎఫ్ను మహోన్నతంగా తీర్చిదిద్దామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 1974 ఆగస్టు 10న స్థాపించి నేటికి 50 సంవత్సరాలు పూర్తయింది. అందరికీ, ఉపాధ్యాయులందరికీ, విద్యారంగ శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 50 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పరచుకోవడంలో సమైక్యాంధ్ర ఉండాలని, తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని, కేడర్ల వారీగా ఉన్నటువంటి, ప్రాంతాల వారీగా ఉన్నటువంటి అన్నిటినీ కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ విచ్ఛిన్నకర ఉద్యమాలకు వ్యతిరేకంగా, ఏకపక్ష విధానాలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామిక విధానాలకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఈ సంఘం ఈ రోజు దరిదాపుగా 94,000 మంది ఉపాధ్యాయులతోటి అప్రతిఘాతంగా ముందుకు దూసుకెళ్లడంలో కీలక భాగస్వాములైనటువంటి ఉపాధ్యాయులందరికీ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉంది. అప్పారి వెంకటస్వామి గారు, రామిరెడ్డి గారు, మైనేని వెంకటరత్నం గారి సారథ్యంతో ఈ సంఘం నీతి నిజాయితీతోటి, నిబద్ధతతోటి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దానికోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. ఈ రోజు పాలకుల యొక్క విధానాల వల్ల ప్రభుత్వ విద్యారంగం బలహీన పడతా ఉంది. పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతా ఉంది. ప్రభుత్వ పాఠశాలను బ్రతికించుకునే పని ఉపాధ్యాయులందరూ చేయాలి. అవసరమైతే 1 గంట అదనంగా పనిచేసేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి రాష్ట్ర కమిటీ పిలిపిస్తా ఉంది. ఈ పిలుపును అందుకుని రాబోయే కాలంలో పాలకులు ఎవరైనా ఉద్యమాల ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం వచ్చిన పిల్లలకి 4 మంచి అక్షరాలు నేర్పేటువంటి దానికోసం మనందరం ప్రయత్నం చేద్దామని, ఆ దిశలో మీరందరూ అగ్రభాగాన ఉండాలని, ఈ 50 సంవత్సరాలు ఈ జెండాని దిగ్విజయంగా నడిపినటువంటి అమరులైన వారికి, భౌతికంగా ఉన్నటువంటి అందరికీ కూడా రాష్ట్ర సంఘ పక్షాన ఉద్యమ జేజేలు పలుకుతూ రాబోయే 50 సంవత్సరాలు మరింత ప్రభుత్వాన్ని